हरिः ॐ गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। नमस्कारं मास्टर। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। हयग्रीव हयग्रीव हयग्रीवेति यो वदेत् तस्य निस्सरदेवाणी जह्नकन्या प्रवाहवतु। ॐ पार्थाय प्रतिबोधितां भगवतां नारायणेन स्वयं दासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। నమస్కారం. మనం 15వ అధ్యాయంతో భగవద్గీత జ్ఞాన యజ్ఞం, దీన్ని చిన్మయ ట్రస్ట్ కానివ్వండి, ఎవరైనా చాలా మంది పిలిచింది జ్ఞాన యజ్ఞము అంటారు. అంటే జ్ఞానమును సముపార్జించుకున్నట్టుకు చేయు యజ్ఞం. నిజానికి ఎవరైతే భగవద్గీతని సిన్సియర్గా చదివి ఫాలో అవుతారో ఖచ్చితంగా వాళ్ళు జ్ఞానవంతులు అవుతారు. కారణము వాళ్ళల్లో ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోతుంది. నేను ఇంతవరకు క్లాస్లో చెప్పినవి మళ్ళీ కొన్నిసార్లు రిపీట్ చేస్తూ ఉంటాను, కొంచెం భరించండి. భగవద్గీత పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకం. అది అంటే వ్యక్తిత్వ వికాసానికి మనకు కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి అనుకూలతలు చూపించేది, నేర్పించేది భగవద్గీత. ఇది ఒక రిలీజియస్ బుక్ కాదు, ఒక మతమునకు సంబంధించింది కాదు, మానవ జాతికి సంబంధించింది. దీన్ని చెప్పినటువంటి కృష్ణుడు కూడా అదే ఉద్దేశంతో చెప్పాడు. శ్రోత అర్జునుడు, వక్త శ్రీకృష్ణుడు, నేపథ్యం కురుక్షేత్ర సంగ్రామం. సాధారణముగా ఒక జీవుడి యొక్క పరిస్థితి, ఈ సంగ్రామంలో ఉన్నటువంటి పరిస్థితే జీవుడికి నిత్య జీవితంలో మనకు ఉంటుంది. రోజు కూడా మనం యుద్ధం చేస్తూనే ఉంటాం, ఎవరితో ఒకళ్ళతో యుద్ధం చేస్తూ ఉంటాం, ఎవరితో కుదరకపోతే మనతో మనమే చేసుకుంటాం. ఇటువంటి యుద్ధ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఎలా ఆధ్యాత్మిక చింతన ఎలా వస్తుంది, లేదా ఆధ్యాత్మిక సాధన ఎలా సాగుతుంది, ఈ ఆధ్యాత్మిక సాధనలో మనకు వచ్చేటటువంటి ఒడిదుడుకులేంటి, వాటిని ఎట్లా పరిహరించుకోవాలి, ఇత్యాది విషయములన్నీ కూడా భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పారు. బహుశా అంతకుముందు శ్రీకృష్ణుడు అర్జునుడు చాలా సంవత్సరాల నుంచి కలిసి ఉన్నా కూడా ఎక్కడ భగవద్గీత చెప్పాలని ఆ సందేశం అవసరం అని కృష్ణుడికి అనిపించలేదు. యుద్ధంలో తాను యుద్ధం చేయను, తన కర్తవ్యం తాను చేయను, ఎందుకంటే నేను చంపుతున్నాను అందరినీ, నా వల్ల ఎంతమంది చచ్చిపోతారు, నాకు నెత్తిటి కూడా వద్దు అని అన్నాడో అప్పుడు శ్రీకృష్ణుడికి అనిపించింది ఇక్కడ మనం కొంత రిపేరు సాగాల్సి ఉందని. అర్జునుడిని ప్రతీకగా పెట్టుకొని మన కోసమని అర్జునుడు ఒక ప్రతినిధి, అందరి కోసం చెప్పబడిన పుస్తకం భగవద్గీత. నిత్య జీవితమునందు ఆచరించాల్సినటువంటి విషయములను చాలా చక్కగా కూలంకషంగా చెప్పారు. కొంత వేదాంతపరమైనటువంటి చెప్పారు ఇందులో. భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే కృష్ణార్జున సంవాదే, నేను మనం చెప్పుకుందా కృష్ణార్జున సంవాదే పురుషోత్తమ ప్రాప్తి యోగో నామ 15వ అధ్యాయం. కృష్ణుడికి అర్జునుడికి మధ్యలో జరిగినటువంటి సంవాదం, అంటే ఇక్కడ ఫైటింగ్ కాదు, డిస్కషన్. దాంట్లో మనకి కృష్ణుడు అర్జునుడి ద్వారా తాను భగవానుడే, శ్రీ భగవాను వాచ అని చెప్పారు. దీంట్లో శ్రీకృష్ణ ఉవాచ అని అక్కడ ఉండదు. భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు ఒక నరుడైనటువంటి నరరూపుడైనటువంటి అర్జునుడి ద్వారా మొత్తం లోకానికి అందించినటువంటి ఉపదేశం ఈ భగవద్గీత. ఇది మనందరికీ కూడా పారాయణ గ్రంథం. ఇలా చెప్పే కదా,
సైకాలజిస్ట్ చెప్పాల్సినటువంటిది భగవద్గీత. నిజమైనటువంటి తన స్వరూపం ఏమిటో తాను తెలుసుకోవాలంటే భగవద్గీత రావాలి. వచ్చినప్పుడు మాత్రమే తన స్వరూపం తనకు తెలుస్తుంది. నిత్యము పారాయణ చేయాల్సినటువంటి గ్రంథము భగవద్గీత. దీని యందు ఎవరైతే శ్రద్ధ కనపరిచి అందులో చెప్పబడిన విషయాల్ని నిత్య జీవితంలో ఆచరించడానికి ప్రయత్నం చేస్తారు, వాళ్ళందరికీ కూడా ముక్తి దొరుకుతుంది, మోక్షం దొరుకుతుంది. అయితే మోక్షాన్ని కూడా సన్యాసించమని చివరిలో చెప్తారు. 18వ అధ్యాయం మోక్ష సన్యాసం. 15 మనం అందుకు స్టార్ట్ చేసామంటే పురుషోత్తమ ప్రాప్తి కలిగించుకోవటం ఎట్లా అనేది తెలిస్తే, పురుషోత్తముడి యొక్క క్వాలిటీస్ తెలిస్తే మనకి, మనం ఎలా ఉండాలో మనకి తెలిస్తే మిగతా అధ్యాయాలు చాలా ఈజీగా అర్థం అవుతాయి. అందుకని 15తో మొదలెట్టాం. ఇవాళ నిన్న 15తో 19 శ్లోకాలు అయిపోయినాయి. ఇవాళ మనం 16వ అధ్యాయం. దీని పేరు దైవాసుర సంపత్ విభాగ యోగం. దైవ అసుర అంటే దైవీ సంపద అంటే ఏంటి, ఆసురీ సంపద అంటే ఏంటి, ఈ రెండింటికి విభాగం ఏమిటి, తేడా ఏమిటి, మనం దైవీ గుణాలను పెంచుకోవాలా, ఆసురీ గుణాలు ఉంటే తగ్గించుకోవాలి. ఈ చాప్టరు ఇదొకటి, 12వ అధ్యాయం ఒకటి, పూర్తిగా పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇవి కనుక మనం కాలేజీల్లో కనుక ప్రవేశపెట్టగలిగితే, డిగ్రీలో సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ పిల్లలకి చెప్పగలిగితే మనం చాలా వరకు మన యువత ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి క్షోభ అంతా పోతుంది. భౌతికమైనటువంటి విషయంలో ఆసక్తి విపరీతంగా పెరిగిపోయింది. ఆహారం మారిపోయింది, వ్యవహారం మారిపోయింది, నడవడిక మారిపోయింది. ఏమవుతుందంటే ఒక విధమైనటువంటి ఆందోళనలో ప్రస్తుత యువత ఉంది. కారణం వాళ్ళు చేస్తోంది రైటో తప్పో కూడా వాళ్ళకి తెలియదు. ఎవరైనా చెప్పడానికి వెళ్ళినా కూడా వాళ్ళకున్నటువంటి అహంకారం చేత వినకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎవరైతే సద్గురువుని ఆశ్రయించి నాకేం చేయాలో తెలియట్లేదు మీరే చెప్పండి అంటే, అర్జునుడు కృష్ణుడిని ఎలా అడిగాడో, కృష్ణుడికి అర్జునుడు అడిగింది అదే, నాకేం తెలియదు బావా, ఏం చేయమంటావు చెప్పు నాకు. లాస్ట్ 18వ చాప్టర్లో అంటాడు, గరిష్యే వచనం తవా అంటాడు, నువ్వు చెప్పినట్టు చేస్తా అంటాడు. 18 అధ్యాయాలు మొత్తుకొని చెప్పాడు, యుద్ధం చేయరా అని. మళ్ళీ చివరిలో అంటాడు, సరే నువ్వు చెప్పినట్టు చేస్తాను. 18 అధ్యాయాలు 700 శ్లోకాలు పట్టింది కృష్ణుడు అంతటి వాడికి అర్జునుడికి ఒక రియలైజేషన్ తేవడానికి. నేటి యువత ఎటుపోతోంది? ఈ క్లాసులు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఓ 25 మంది ఉన్నారు క్లాసులో, ఒక్కొక్కళ్ళు కనీసం 4గురికి 5గురికి మీరు ఫార్వర్డ్ చేయండి. యూట్యూబ్ వింటున్న వాళ్ళు కూడా, యువత సమస్యలకి పరిష్కారం ఇందులో ఉన్నది, వీలైనంత మందికి ఫార్వర్డ్ చేయడం, వీలైనంత మంది ఎక్కువ మంది లైవ్లో వినడానికి ప్రయత్నం చేయండి. లైవ్ ఏదైనా లైవే అవుతుంది. ఇది మనకి ఈ చాప్టర్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి, ఈ రోజున ఈ రికార్డింగ్ వచ్చిన తర్వాత లేకపోతే ఇప్పుడున్న లింకును కనీసం ఒక్కొక్కళ్ళు ఒక 4గురికి ఫార్వర్డ్ చేస్తే, ఏమో ఎవరు బాగుపడతారో మనకేం తెలుసు. నాకేమీ సంబంధం లేదు, నేను నాకు చెప్పుకుంటున్నాను, మీ వంక పెట్టి నన్ను నేను ఉద్ధరించుకుంటున్నాను. కాబట్టి 16వ అధ్యాయం దైవాసుర సంపద్ విభాగ యోగం. 15వ అధ్యాయంలో చివరిలో భగవానుడు చెప్పింది ఏంటంటే, శాస్త్రమునకు విరుద్ధముగా పనిచేయాలి, శాస్త్రానుసారమే మనం పనిచేయాలి. ఆ శాస్త్ర విధిని ఉల్లంఘించి విచ్చలవిడిగా ప్రవర్తిస్తే మోక్ష సిద్ధి లభించదు. చాలా స్పష్టంగా చెప్పారు అందులో. ఈ వాక్యం వింటున్నప్పుడు అర్జునుడికి ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే, ఎవరైనా తెలియకపోవటం వల్ల కానీ ఇంకేదైనా కారణాన్ని కానీ శాస్త్ర విధిని వదిలేస్తే, కానీ శ్రద్ధ ఉంది, యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నారు, అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? శాస్త్రాన్ని ఫాలో అవట్లుగానే యజ్ఞయాగాది క్రతువులు శ్రద్ధ అన్నీ ఉన్నాయి.
వాళ్ళ యొక్క ప్రవర్తనని సత్వగుణ ప్రవర్తనం అంటామా, తమోగుణ ప్రవర్తనమా, రజోగుణ ప్రవర్తనమా? అర్జునుడు ఈ ప్రశ్న మొదటి శ్లోకంలో వేస్తాడు. కృష్ణార్జున సంవాది అని చెప్పాం కాబట్టి వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి క్వశ్చన్ ఆన్సర్ సెషన్, డిస్కషన్. భగవద్గీత మొత్తం అంతే. దాన్ని ప్రశ్నిస్తుంటాడు, చెబుతుంటాడు. ఒక్కోసారి భగవానుడే స్టార్ట్ చేస్తాడు చెప్పడానికి. ఒక్కొక్క చాప్టర్లో ఒక్కొక్క అద్భుతమైనటువంటి అమృత గుళికలండి. దాంట్లో అమృత రుచి చూసిన వాళ్ళకే తెలుస్తుంది, మామూలు వాళ్ళకి తెలియదు. దీంట్లో సృష్టిలో మొత్తం 2 రకాలైనటువంటి స్వభావాలు ఉన్నాయి కదా. ఒకటేమో దైవీ ప్రకృతి లేదా దివ్య ప్రకృతి అంటాం. రెండోదేమో ఆసురీ ప్రకృతి లేదా అసుర ప్రకృతి లేదా రాక్షస ప్రకృతి. సాధకుడు కావాలనుకున్నవాడు ఈ రెండింటి గురించి బాగా అధ్యయనం చేసి ఇందులో దేన్ని ఆచరించాలి అంటే దైవీ గుణ సంపదని ఆచరిస్తూ ఆసురీ గుణ సంపదని పోగొట్టుకోవాలి. అవి ఎలా ఉన్నాయి? దైవీ గుణ సంపద అని మనకి ఎలా తెలుస్తుంది? ఏమేమి లక్షణాలు దైవీ గుణ సంపదలో ఉన్నాయి అనే ప్రశ్న అక్కడ అర్జునుడు వేశాడు. ఏ శాస్త్ర విధి ముసృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠాతు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. కృష్ణ, ఓ కృష్ణ, ఎవరు శాస్త్ర విధం శాస్త్రోక్త విధానాన్ని ఉత్సృజ్య విడిచిపెట్టేసి శ్రద్ధయా అన్వితాః శ్రద్ధతో కూడుకున్న వాళ్ళై యజంతే పూజలు మొదలైనటువంటి చేస్తూ ఉంటారో తేషాం వారి యొక్క నిష్ఠాతు అంటే స్థితి కా ఎటువంటిది? సత్వం సాత్వికమా, అహో లేక రజః రాజసమా, లేక తమః తామసమా? అంటే ఇక్కడ కొంత శ్రద్ధ కావాల్సిందే కంపల్సరీగా. శ్రద్ధతో కూడుకున్న వాళ్ళే యజన యాజనాదులు చేయాల్సిందే. అంటే పూజాది క్రతువులు భగవంతుని యందు శ్రద్ధ నిష్ఠ అవన్నీ ఉండాల్సిందే. అవన్నీ ఉంచుకొని వాళ్ళు కనుక శాస్త్రాన్ని కనుక వదిలేస్తే ఏంటి పరిస్థితి? వాళ్ళు మనం ఏ కోవలోకి తీసుకుంటాము అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. దానికి శ్రీకృష్ణుడు సమాధానం చెప్తున్నాడు. ఏమిటంటే శాస్త్ర విధిని ఉల్లంఘిస్తే స్వేచ్ఛాచారులే ప్రవర్తించే వారికి మోక్ష స్థితి కలగదని చెప్పారు కదా. అయితే కొంతమంది శాస్త్ర నిర్దిష్టములకు విధి నిషేధములను శ్రమ అని తలంచియో లేక ఉదాసీనత వల్ల తెలుసుకోవడానికి ప్రయత్నించకుండా శాస్త్రాన్ని వదిలేసి కానీ శ్రద్ధతో ఉన్నవాళ్ళై ఆస్తిక్య బుద్ధి మంచి బుద్ధి దైవమునందు నమ్మకము కలవాళ్ళై పూజలు అవన్నీ చేస్తూ ఉంటే అటువంటి వాళ్ళ యొక్క ప్రకృతి లేదా గుణము ఎటువంటిది? సత్వగుణమా, రజోగుణమా, తమోగుణమా అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు అంటే గుర్తుపెట్టుకోండి, మనకు వచ్చిన డౌటే అర్జునుడికి వస్తుంది, లేదా అర్జునుడికి వచ్చిన డౌటే మనకి రావాలి. ధర్మంగా అయితే మన తరఫున అడుగుతున్నాడంటే మన ప్రశ్న ఆయన అడుగుతున్నాడు. మనకు కూడా ఇది కరెక్ట్గా చదువుతుంటే ఇట్లాంటి డౌట్లు వస్తాయి. శ్రద్ధగా చేయాలి, భగవద్ ఆరాధన చేయాలి, శాస్త్రాన్ని కూడా ఫాలో అవ్వాలి. ఒకవేళ శాస్త్రం ఫాలో అవ్వకపోతే మనకుండే గుణాన్ని ఏమంటారు? అది ఇక్కడ ప్రశ్న. ఇక్కడ శ్రీ భగవానువాచ 2వ శ్లోకంలో భగవంతుడు తాను స్వయంగా చెప్తున్నాడు. ఇందాక చెప్పాను కదా, శ్రీకృష్ణ ఉవాచ అని ఉండదు, భగవంతుడే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజ సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజ
సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. దేహినాం అంటే దేహము ధరించిన వాళ్ళు, అంటే మనందరం దేహినాం స్వభావజ, స్వభావం చేత. స్వభావం మనకి ఎలా ఏర్పడుతుంది? పూర్వజన్మ యందు మనం చేసినటువంటి మంచి చెడులన్నీ అలా అలా కొంచెం 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 ఏర్పడి చివరికి మనం దేహం విడిచేటప్పుడు ఒక స్వభావంగా మనకు ఉంటుంది, అంటే మొత్తం ఉంటుంది త్రూఅవుట్. దేహం విడిచేటప్పుడు మనకు ఉండేటువంటి గుణములే మళ్ళీ దేహాన్ని ధరించినప్పుడు అటువంటి గుణాలతోనే పుడతాం. దాన్నే స్వభావం అంటారు. మనుషులందరికీ ఒక స్వభావం అనేది ఉంటుంది. ఏమిటి ఆ స్వభావం? ఎలా ఉంటుంది? సా శ్రద్ధ, ఆ శ్రద్ధ సాత్వికి అంటే సత్వ సంబంధమైన శ్రద్ధన, రాజసి రజో సంబంధమైనటువంటి శ్రద్ధన, తామసి తమో గుణమైన శ్రద్ధవా, ఈ విధంగా 3 విధాలుగా ఉంటుంది. సో మొత్తం 3 గుణాలు ఉన్నాయి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 రకాలుగా ఉంటుంది మొత్తం ప్రకృతి మొత్తం. ఇక్కడ స్పష్టంగా ఏం చెప్పారంటే ఒక్క మాట చెప్పారు, దేహినా, దేహము ధరించిన వాళ్ళు. అంటే మనకే చెప్తున్నాడు. శ్రద్ధ ఉన్నప్పటికీ కూడా మనలో ఉండే గుణములు 3 రకాలుగా ఉంటాయి. అవి ఏంటి అని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ప్రాణుల యొక్క స్వభావం చేత పూర్వజన్మ సంస్కారంతో వచ్చినటువంటి ఆ స్వభావం ఏదైతే ఉందో ఆ శ్రద్ధని అంటారంటే సాత్వికము, రాజసికము లేదా తామసికము. సదా స్వభావజ అని చెప్పటం వల్ల పూర్వజన్మ సంస్కారం చేత జన్మాంతర వాసనా ప్రాబల్యం చేత చిన్మయ మహర్షి, చిన్మయానంద స్వామి వి అని రాస్తాడు డిఎంఐ చాట్లో. వాసనాస్, మనకి ఆ వాసనల వలన, వాసన అంటే స్మెల్ గా, పూర్వజన్మ సంస్కారముల చేత మనం ఏర్పరచుకున్నటువంటి ఒక స్వభావం. ఆ వాసనల చేత 3 విధములుగా ఉంటుంది శ్రద్ధ. దాన్నే సాత్విక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ, తామసిక శ్రద్ధ అని చెప్తారు. కాబట్టి ఇందులో ఏమిటి రాజసిక శ్రద్ధ, తామసిక శ్రద్ధ అంటే మనకి ఏ గుణం ఉందని మనం ఎలా తెలుసుకోగలం? మాస్టర్ గారు శంకరావంలో చాలా స్పష్టంగా ఇచ్చారు. సాత్విక శ్రద్ధ అంటే ఏంటి, రాజసిక శ్రద్ధ అంటే ఏంటి, తామసిక శ్రద్ధ అంటే. ఫస్ట్ సాత్విక శ్రద్ధలో చూద్దాం. సాత్విక శ్రద్ధలో భయము లేకుండుట, ఫియర్లెస్నెస్. ఎప్పుడు మనం భయం లేకుండా ఉంటాం? తప్పు చేయకుండా ఉంటే భయపడం, అప్పు చేయకుండా ఉన్నా భయపడం. అప్పు చేస్తే భయం వేస్తుంది, తీర్చగలమో లేదు, వాళ్ళు అడుగుతారేమో, తిడతారేమో, వాళ్ళు మన మీద ఇబ్బంది పెడతారేమో. అప్పు తీసుకుంటే మనకు భయం. అలాగే తప్పు చేస్తే భయపడతాం. ఇక్కడ నమస్తే సార్, సారీ ఫర్ ఇంటరప్షన్. నమస్తే సార్. మీరు దైవాసుర సంపత్ విభాగ యోగం అని చెప్పారు 16, కానీ మీరు 17 చెప్తున్నారు శ్రద్ధాత్రయ విభాగ యోగం. నేను అది కూడా ఉంది, దాంట్లో కూడా శ్రద్ధల గురించి చెప్పాను. 16వ అధ్యాయంలో కూడా ఉంది. మీరు 16 ఓపెన్ చేయండి. 16 ఓపెన్ చేయండి, మొదటి శ్లోకం చూడండి. నేను చెప్పిందే ఉందో వేరే ఉందా? 16 అభయం అభయం. నేను 17 మొదలెట్టా. ఓకే, అది 17 చెప్తున్నారు మీరు. ఇది శ్రద్ధాత్రయ విభాగ యోగం 17. 16కి వెళ్దాం అయితే. థ్యాంక్ యూ. ఏదో ఒకటి చెప్పండి సార్, మీ ఇష్టం, నో ప్రాబ్లం. నేను యాక్చువల్ గా 16 చెప్తున్నాను అనుకున్నాను, 16 చెప్దాం అనుకున్నాను, 17కి వెళ్ళిపోయాను. సారీ ఫర్ ఇంటరప్షన్. No, you have corrected. That's nice. Okay. So, ఇది భగవంతుడే మొదలెట్టాడు 16. ఇందా చెప్పింది 17 అధ్యాయంలో శ్లోకం. అది మళ్ళీ భగవంతుడే మొదలెట్టాడు. ఎవరు మొదలెట్టాడు?
17లో 16లో రెండిట్లో కూడా ఈ త్రిగుణాల గురించి చెప్తారు. అందువల్ల మనకి నాకు కొంచెం కన్ఫ్యూజన్ అయినాను. ఓకే. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధ త్యాగాశ్చైంతిరపైశునం దయా భూతేష్వలోలత్వం మార్దవం హ్రీరచాపలం తేజ క్షమా ధృతి శౌచం అద్రోహో వాతి మానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. 3 శ్లోకాలు కలిపి చెప్పుకుందాం. మాస్టర్ డికే గారు ఏం చెప్పారు ఇక్కడ? అభయం సత్వ సంశుద్ధి. భారత ఓ అర్జున, అభయము భయము లేకుండుట, ఫియర్లెస్నెస్ అని చెప్పారు కదా, భయము లేకుండుట. సత్వ సంశుద్ధి అంటే అంతఃకరణ యందు శుద్ధి. జ్ఞాన యోగ వ్యవస్థితి అంటే ఎప్పుడు జ్ఞానయోగమునందు ఉండడం, అంటే తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్తో ఉండడం. దానము. దమః చ, దమము అంటే ఇంద్రియ నిగ్రహం. యజ్ఞః చ అంటే యజ్ఞాలు. స్వాధ్యాయ అంటే వేద శాస్త్రాదులను తెలుసుకోవటం, అధ్యయనం చేయటం. తపః తపస్సు. ఆర్జవం అంటే రుజుత్వం, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అంట, కపటం లేకుండా ఉండడం ఆర్జవం. అహింస అంటే ఏ ప్రాణికి ఎటువంటి బాధ మనస వాచ కర్మణ 3 స్థితుల్లోనూ చేయకుండా ఉండడం. సత్యమును లేదా సద్వస్తువుకు పరమాత్మని ఆశ్రయించడం లేదా నిజం పలకటం. అక్రోధ కోపం లేకుండా ఉండడం. త్యాగబుద్ధి కలిగి ఉండడం. శాంతి స్వభావం. అపైశునం అంటే ఒకళ్ళ మీద చాడీలు చెప్పకుండా ఉండడం. భూతేషు అన్ని ప్రాణుల యందు దయ కరుణ కలిగి ఉండడం. అలోలత్వం అంటే విషయలోలత్వం లేకుండా ఉండడం, ప్రతిదానికి మనం లొంగిపోతుంటాం, అలా లేకుండా ఉండడం. తేజ ప్రతిభ లేదా తేజస్సు అది కలిగి ఉండడం. క్షమ ఓర్పు. ధృతి ధైర్యము. శౌచం అంటే బాహ్యేంద్రియాలు అంతరింద్రియాల శుచిత్వం, బాహ్యమునందు అంతరమునందు శుచిత్వం కలిగి ఉండడం. అద్రోహ ఎవరికి ద్రోహం చేయకుండా ఉండడం. నాతిమానిత అంటే స్వాతిశయం, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే కదా, అది మరీ ఓవర్గా ఉండకూడదు, గర్వం లేకుండా ఉండడం. దైవీం దైవ సంబంధమైనటువంటి సంపత్తి ఇది ఎవరికైతే ఉంటుందో అభిజాతస్య అటువంటి అలా పుట్టిన వాడికి భవంతి కలుగుతున్నవి. కాబట్టి ఈ దైవీ సంపదలో ఏమేం గుణాలు మనకి ఉండాలి అంటే ఏ గుణాలు మనం పెంచుకోవాలి? దైవాసుర సంపత్తి ఇందాక నేను ఇంట్రడక్షన్ చెప్పా కదా, దైవీ గుణాలను మనం పెంపొందింపజేసుకోవాలి, ఆశ్రీ గుణాలను ఉంటే తొలగించుకోవాలి. ఈ రెండు ఇంపార్టెంట్. ఇది పెంచుకోవడం ఎంత ఇంపార్టెంటో తొలగించుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. కానీ ఇవి పెరుగుతూ ఉంటే అవి తొలగిపోతాయి. భగవంతుడి నామస్మరణ జరిగిన చోట రాక్షసులు ఎవ్వరు కూడా ఉండలేరు, దయ్యాలు భూతాలు. ఆంజనేయ స్వామి తలుచుకుంటే చాలు అవన్నీ పారిపోతాయి. అది మనకి చాలా విశేషమైనటువంటి విషయం. అంటే ఆశ్రయ సంపదను ఎలా తొలగించుకోవాలంటే దైవీ సంపదను పెంచుకోవటమే. అది మనకి ఇక్కడ ఉన్నటువంటి విషయం. ఇక్కడ కూడా సత్వగుణ సంపద గురించి చెప్తూ శ్రీకృష్ణుడు ఏమన్నా అంటే భయము లేకుండా, ఫియర్లెస్నెస్ అంటే సృష్టిలో ఉన్నటువంటి వ్యక్తుల మీద కానీ జరిగే సన్నివేశముల ఎందు కానీ అన్నీ కూడా మన వినియోగానికే అని అనుకునేవాడికి అసలు భయం ఉండదు. ఒక పరిస్థితి కల్పింపబడినప్పుడు
ఆ పరిస్థితి నుండి మనం నేర్చుకోవడానికి ఏమున్నది అది మనం తెలుసుకోవాలి. నేర్చుకోవడానికి ఏమున్నది అని తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా భయం అనేది ఉండదు. తర్వాత మనలోనే పాజిటివ్ ఫోర్సెస్ ఉంటాయి, నెగటివ్ ఫోర్సెస్ ఉంటాయి, ప్రతి వ్యక్తిలోనూ ఉంటాయి. వీటి రెండింటికి ఒక సామ్యాన్ని మనం సమకూర్చుకోవాలి. ఈ అన్వయ వ్యతిరేక శక్తులు అంటారు. వీటి మధ్య ఒక మంచి బ్యాలెన్స్ మనం చేయగలిగితే కనుక అది అంటే అటు పాజిటివ్ సైడ్ వంగిపోకుండా నెగిటివ్ సైడ్ వంగిపోకుండా మధ్యలో బ్యాలెన్స్డ్గా ఉన్న క్వాలిటీని సత్వ సంశుద్ధి అంటారు. తర్వాత క్రమ పద్ధతిలో జ్ఞానం ఆర్జించి తన యందు యోగము చెందునట్లుగా చూసుకోవడం అంటే జ్ఞాన యోగము. జ్ఞానాన్ని బాగా కూర్చుకోవాలి, తెలుసుకోవాలి, విషయాలు ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి ఏమేంటి అని మనం తెలుసుకోవాలి. జ్ఞాన సంశుద్ధి అంటారు దాన్ని. అంటే ఇక్కడ ఏం చెప్పారంటే ఇంటిగ్రేషన్ త్రూ నాలెడ్జ్ ఇంటూ సింథసిస్. కేవలం నాలెడ్జ్ కాదు, నాలెడ్జ్ మనం సింథసైజ్ చేసుకోవాలి. అంటే పాజిటివ్ నెగిటివ్ ఫోర్సెస్ ఉన్నప్పుడు రెండింటికి మనం సింథసైజ్ చేసుకోవాలి. తెలిసిన ప్రతి మంచి విషయాన్ని ఆచరించడం, తర్వాత సూటిగా ఆలోచించడం, తర్వాత పని చేయడం. ఆర్జవం అంటే బాగా చక్కగా స్ట్రైట్గా పని చేయడం. తాను చేసిన ఆలోచన కానీ చేష్ట కానీ ఎప్పుడైనా బాహాటంగా వెల్లడించగలగటాన్ని ఆర్జవం అంటారు. అంటే కన్నింగ్ నేచరు లేదా మ్యానిపులేషన్ అంటాం, మడతలు పెట్టడం. మా స్త్రీకే ఒకసారి చెప్పారు, మరే మడతలు పెట్టే క్వాలిటీ వద్దురా, ఆ మడతల్లో నువ్వే ఇరుక్కుంటావు అని చెప్పారు. సలీడు గూడు అల్లుతూ ఆ గూడులో తాను ఇరుక్కుపోతుంది. కాబట్టి ఎక్కడ కూడా ఆర్జవం అంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అని చెప్పారు. ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ని సత్వగుణ సంపద అంటారు. ఇది మళ్ళీ ఒకసారి చూద్దాం, చాలా ఇంపార్టెంట్. మళ్ళీ 1-2 సార్లు మనం తలుచుకుంటే కానీ గుర్తుంటాం. మనిషికి మరపు సహజం. అందులో ఇట్లాంటి క్లాసులు అంటే ఈజీగా మర్చిపోతాం. భయము లేకుండా చూసుకోవాలి. మనం ఎక్కడైనా భయపడుతున్నామా, కారణం ఏంటి, దాన్ని పోగొట్టుకోవడం ఎట్లా. అంటే వ్యక్తులు సన్నివేశాలు అన్నీ కూడా మన కోసమే కల్పింపబడ్డాయి. మనకి భయం కలిగించే సన్నివేశం ఎందుకు కల్పించబడింది భగవంతుడి చేత? ఆ భయాన్ని దాటడానికి. కాబట్టి అలా కనుక వ్యవహరించాలి. తర్వాత మనలో ఉన్నటువంటి పాజిటివ్ ఫోర్సెస్ నెగిటివ్ ఫోర్సెస్ రెండింటికి ఒక మీన్ కనుక్కోవడం, మధ్య మార్గంలో రెండింటిని సమన్వయం చేసుకొని ఉండడం. క్రమ పద్ధతిలో జ్ఞానాన్ని ఆర్జించడం. క్రమ పద్ధతి అన్నారు మాస్టర్. సిస్టమేటిక్ లెర్నింగ్. పుస్తకం చదివేసి అలా చదివేసి అయిపోయింది, నేను 100 పుస్తకాలు చదివానండి అంటే బుర్రలో ఎంత జరిగింది, అది ఇంపార్టెంట్. కాబట్టి అది చేయటం. జ్ఞానం చెదిరిపోకుండా చూసుకోవడం. ఆ జ్ఞానం ద్వారా మనకు తెలిసినటువంటి ప్రతి మంచి విషయాన్ని కూడా ఆచరణలోకి తేవటం, అది చాలా ఇంపార్టెంట్. నాలెడ్జ్, విజ్డమ్ రెండింటికి తేడా ఏమిటంటే నాలెడ్జ్ అంటే జ్ఞానాన్ని సంపాదించడం, విజ్డమ్ అంటే దాన్ని ఆచరించగలిగినప్పుడు మాత్రమే జ్ఞానం ఉపయోగం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నిప్పులో చేయి పెడితే కాలుతుంది, అలా తెలుసుకోవటం జ్ఞానం. చెయ్యి పెట్టకుండా ఉండడం విజ్డమ్. ఆ జ్ఞానాన్ని తెలుసుకున్న దాన్ని ఆచరించడం. వాళ్ళెవరో చెప్పారండి చెయ్యి కాలుతుందట, నాకు నమ్మకం లేదు, నేను చూస్తానంటాను అనుకోండి. పెద్దలు ఏం చెప్తారు, చూడు నాయన అంటారు. ప్లగ్లో వేలు పెడితే షాక్ కొడుతుందట చెప్పారు. ఎవరో షాక్ కొట్టిన వాళ్ళు లేకపోతే దాని గురించి తెలిసిన వాళ్ళే చెప్పారు. మనకు కూడా తెలిసింది. కాదు నేను వేలు పెట్టి చూస్తాను ప్లగ్లో అంటే పెద్దలు ఏం చెప్తారు, పెట్టిన ఆయన అంటారు. షాక్ కొడితే ఉండాలంటే ఉంటావు, పోతే పోతావు, అంతవరకే. కాబట్టి జ్ఞానాన్ని ఆర్జించిన తర్వాత దాన్ని ఆచరణలోకి తేవటం, తర్వాత పాజిటివ్గా ఆలోచించటం, బాగా మ్యానిపులేషన్స్ లేకుండా స్ట్రైట్గా జీవనం కొనసాగించడం. అసలు ఇవి చాలవండి మనకి, ఎక్కడి దాకానో పోవద్దు. మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఈ క్వాలిటీని డెవలప్ చేసుకున్నాం అనుకోండి,
స్వభావం ఏమవుతుంది? 100 రెట్లు బాగుపడుతుంది. అంతకుముందు తెలియదు మనకి, ఇవన్నీ సత్వగుణ సంపద అని తెలియదు మనకి. ఇప్పుడు మనకి తెలిసింది. తెలిసినప్పుడు మనం ఖచ్చితంగా వాటిని ఫాలో అవుతాం. సో అలా ఫాలో అవటమే చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇందులో ఇంకా దైవీ గుణాల గురించి చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? అర్జున, భయం లేకుండుట, అంతఃకరణ శుద్ధి, జ్ఞానయోగమునందుండుట, దానము, బాహ్యేంద్రియ నిగ్రహము, జ్ఞానము, అదే యజ్ఞము, వేద శాస్త్రాదుల అధ్యయనము, ఇవన్నీ కూడా తర్వాత 2-3 శ్లోకాల్లో చెప్పారు. ఇవన్నీ కూడా మనం క్వాలిటీస్ డెవలప్ చేసుకుంటే, ఒక్కొక్కటే డెవలప్ చేసుకుంటే అద్భుతమైనటువంటి ఒక పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. ఇంకోటి చెప్తాను, ఇలా డెవలప్ చేసుకున్న పర్సనాలిటీతో మనం దేహం విడిచామనుకోండి, నెక్స్ట్ జన్మ ఇక్కడి నుంచి సిలబస్ వస్తుంది. అంటే మళ్ళీ ఇవన్నీ చేయక్కల. ఈ సాధన జన్మల తరబడి జరగాల్సిన సాధన. ఇంతకుముందు క్లాసుల్లో కూడా చెప్పాను. ఇంకా ఏమేమి క్వాలిటీస్ ఉన్నాయో చెప్తున్నారు ఇక్కడ మాస్టర్. తనకు కలిగిన దానిలో వేరొక వ్యక్తికి ప్రేమపూర్వకముగా సమర్పింపగలుగుట. దానం అంటే అదే అర్థం, చారిటీ. ఎవరో అడుక్కునేవాడు వస్తే వాడికి 10 రూపాయలు వేసేస్తే దానం అనుకోకూడదు. ఎవరికి దానం పెట్టి దానం కాదు. తనకు కలిగిన దానిలో వేరే వాళ్ళకి ప్రేమపూర్వకముగా సమర్పించుట. అంటే ఆ భగవంతుడే ఆ రూపంలో వచ్చాడు అనుకొని మనం కొద్ది ఇవ్వండి, పర్వాలేదు, మీకు ఉన్నంతలో కొద్దినే ఇవ్వండి. బట్ అలా ఇచ్చినప్పుడు దానినే దానం అంటారు. మీకు దానం అని చెప్పి మన పేరు కీర్తి కోసం చేయకూడదు. ఆయన ఒక ఫ్యాన్ దానం చేశాట గుళ్ళో. సరే, దానం చేసిన తర్వాత వెళ్ళాడు చూడడానికి, ఫ్యాన్ బిగించారు లేదా. ఫ్యాన్ బిగించి ఆన్ చేశాట. ఆ రెక్క మీద ఈయన పేర్లు రాసుకున్నాడు, 3 రెక్కల మీద. ఆన్ చేసే స్పీడ్గా తిరుగుతుంటే కనబట్టాల. వాళ్ళని పిలిచి కోపడ్డాడు. ఏమైనా దానం చేసింది నా పేరు కనపడడానికి, మీరు ఫ్యాన్ వేస్తే ఎట్లా కనబడుతుంది? అవేండి, ఎందుకు ఇచ్చా ఫ్యాన్? కీర్తి కోసం ఇస్తే దాని పర్పస్ సర్వ్ అవుతుందా? కాబట్టి దానం అంటే ఇక్కడ మాస్టర్ చెప్పింది అవతల వ్యక్తికి ప్రేమపూర్వకంగా సమర్పించడం. తనపై బాహ్య విషయములు ఏవి ప్రభావము చూపకుండా దమము, జాగ్రత్త. అది దమం అంటారు. మనకంతా ఇన్ఫ్లుయెన్స్ బయట నుంచి విపరీతంగా వస్తుంది, బయట విషయాలు ఇన్ఫ్లుయెన్స్. ఆ ఫ్రెండ్ చెప్పారండి, కంపెనీ కోసం వెళ్ళానండి అంటాడు. నువ్వు వాడి కంపెనీ ఇవ్వడం కోసం వెళ్ళడం ఎంత సత్యమో, వాడిని కంపెనీ ఇవ్వడం కోసం మానేయచ్చుగా. వాడు కూడా అది కంపెనీ కదా. అంటే నీలో ఉన్నది కాబట్టి వాడి పేరు వంక చెబుతున్నావు వాడి పేరుతో. అదే నీ ఫ్రెండ్కి వర్తిస్తే, వాడు రావట్లేదు కాబట్టి నేను కూడా రానండి ఈ చెడ్డ విషయానికి అంటే, వాడు నీ కంపెనీ ఇచ్చినట్టే లెక్క. నువ్వు వాడి కంపెనీ ఉంటుంది. ఇటువంటి సెల్ఫ్ కంట్రోల్ అంటారు. సెల్ఫ్ కంట్రోల్ ఉన్నవాడికి బయట విషయాలు ఏమి ప్రభావం చూపు. బుధవారం గురువారం మనం భగవద్గీత క్లాస్ చెప్పుకున్నాం. ఇదే టైంలో ఎవరో వస్తారు, రండి బయటకు వెళ్దాం పనుందంట. అప్పుడు మీరేం చెప్పాలి? నా క్లాస్ ఉందండి, మీరు కూడా క్లాస్లో కూర్చోండి. అదే కాదండి, మీరు కొద్ది కంపెనీ ఇవ్వండి నాకు. సరే, నువ్వు నా కంపెనీ కూర్చోండి అని మనం అడగలిగి ఉండాలి. దాన్ని సెల్ఫ్ కంట్రోల్ అంటారు. తాను ఫలితము ఆశింపకుండా మంచి పనులు చేయడం, ది ఇంపర్సనల్ వర్క్స్ అంటాం. దీనివల్ల నాకేంటి లాభం అని మనం అనుకోవడం, వర్క్ చేయడమే. మాస్టర్ మార్గంలో మాకు ఇది బాగా అలవాటు అవుతుంది. గురు పూజల్లో వాటిలో అన్నిట్లో కూడా వాలంటీర్గా పనిచేస్తాం కదా. దీనివల్ల నాకేమిటని ఉండదు. మాస్టర్ పని చేయటమే, చేసుకుంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఏమవ్వాలో అది అవుతుంది. దాన్ని ఇంపర్సనల్ వర్క్ అంటారు. అంటే వ్యక్తిగతంగా పర్సనల్గా నాకేమిటి ప్రాఫిట్ ఇందులో అనే ఆలోచన లేకుండా ఉండే పని చేయడం. అటువంటి భావం కూడా కలగకుండా ఉండడం చాలా గొప్ప దైవీ గుణం. అది అటువంటి వాళ్ళ వల్ల మాత్రమే లోకహిత కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు మాస్టర్. మనకు హితం కూర్చే కార్యక్రమాలు అలాంటి వాళ్ళ వల్ల మాత్రం జరుగుతాయి.
కాబట్టి ఫలితమును ఆశింపకుండా చేసే మంచి పనిని యజ్ఞము అంటారు. దీన్ని ఇంపర్సనల్ వర్క్ అంటారు. వేద శాస్త్ర గ్రంథములను నిత్యము మననము చేసుకుంటూ వాటి వెలుగులో తన దైనందిన జీవితాన్ని మలుచుకొనుట స్వాధ్యాయం. సో స్వాధ్యాయం అనేది కూడా ప్రతి ఒక్కళ్ళు ఆచరించాల్సిందే. ఏంటది? వేద శాస్త్ర గ్రంథములను నిత్యము మననం చేసుకుంటూ, భగవద్గీత చెప్పేది డైలీ చదవాల్సినటువంటి పుస్తకం. మననం చేసుకుంటూ ఆ మననం చేసుకున్నందులో వెలుగు పుడుతుంది. బోల్డంత వెలుగుకు సంబంధించినటువంటివి, జ్ఞానం సంబంధించిన వెలుగు. ఆ వెలుగులో మన దైనందిన జీవితాన్ని జాగ్రత్తగా మలుచుకోవటం. చూడండి ఎంత బాగుంది. అంటే వేదశాస్త్రాది అధ్యయనముల ద్వారా మన జీవన విధానం ఎలా ఉండాలో తెలుసుకొని ఆ విధంగా మన జీవన విధానాన్ని మలుచుకోవటం. ఓకే, నెక్స్ట్ తనలోని జ్ఞానాగ్ని, ప్రాణాగ్ని, దక్షిణాగ్ని అని 3 అగ్నులు ఉంటాయి మనలో. జ్ఞానాగ్ని, ప్రాణాగ్ని, దక్షిణాగ్ని. ఈ 3 అగ్నులను ప్రతిలింపజేసుకొని వాటిని సద్వినియోగం చేయటమే తపస్సు అంటారు. తపము అంటే అర్థం అది. జ్ఞానాగ్ని, ప్రాణాగ్ని, తర్వాత 3వది దక్షిణాగ్ని. వీటిని మనలో ప్రతిలింపజేసుకొని వాటిని సద్వినియోగం చేయడం, ఈ 3 అగ్నుల్ని కూడా సద్వినియోగం చేయటాన్ని తపస్సు అంటారు. తపస్సు ఆచరించడం, తపం ఆచరించడం. తర్వాత మనస్సు చేత కానీ, మాట చేత కానీ, కర్మ చేత కానీ ఏ జీవిని బాధ పెట్టబడకుండా, కుక్క కానీ, పిల్లి కానీ, ఆవు కానీ, దేన్ని కూడా, చీమవాడు, అది కూడా దాంట్లో కూడా పరమాత్మే ఉన్నాడు. ప్రాణస్వరూపంలో భగవంతుడే ఉంటాడు. ఏ జీవిని కూడా త్రికరణముల చేత, త్రికరణములు అంటే 3 ఉన్నాయి: మనస్సు, వాక్కు, కర్మ. మనం వాక్కు ద్వారా చాలా హింసిస్తాం అవతల వాళ్ళని, మాటలతో కుళ్ళపడుస్తుంటాం, చేయకూడదు. అది కూడా హింసే, గుర్తుపెట్టుకోండి. ఒక కర్ర పెట్టి కొడితేనో హింస అనుకోకూడదు, అది కూడా హింసే. మనస్సుతో అంటే హింసే. మనస్సులో భావం వాడు పాడైపోగాక అని మనం అనుకున్నామంటే అది వాడిని హింస పెట్టినట్లు. ఈ 3 స్థితుల్లో కూడా ఏ ప్రాణిని అన్నది ఇక్కడ. ఇక చూడండి, మొత్తం సర్వభూతముల యందు హితము, మంచినే కలిగి ఉండటం, దీన్ని అహింస అని చెప్పారు. సత్యము అవసరము కొరకు కాక అది తన స్వభావముగా ఉండడం, ట్రూత్ఫుల్నెస్. మాట్లాడతాను నేను, అవసరాన్ని బట్టి మాట్లాడతానండి, అలా ఉండకూడదు. మన స్వభావమే నిజమైపోవాలి. అంటే అర్ధరాత్రి లేపినా కూడా నిజమే మాట్లాడాలి, ప్రాణం మీదకి వచ్చినా కూడా నిజమే మాట్లాడాలి. నేను చచ్చిపోతుంది, ఉంటావా ఎప్పటికైనా? ఉండదని నిజమే మాట్లాడిపోదాం. ఇది ఒక్కటి చాలండి మనకి జీవితానికి తపస్సు. ఒక్క ఆచరణ చాలు. ఒక్కదాన్ని పట్టుకుని కనుక మనం మొదలెడితే దాని వెనకాల అన్నీ వస్తాయి. సత్యము, నేను చచ్చినా అబద్ధం చెప్పను. ఏమన్నా కానీ, అవమానం కానీ, నష్టం కానీ, నష్టం కానీ, ఏమన్నా కానీ నేను చెప్పను అబద్ధం. ఒక్క వ్రతం పెట్టుకున్నాం అనుకోండి, సత్యవ్రతం అంటారు. ఈ మిగతా క్వాలిటీస్ అన్నీ ఎమ్మడి కూడా వస్తాయండి. ఒకదానికి అన్ని లింక్ అయి ఉంటాయి. అవన్నీ కూడా మనతోనే ఉంటాయి. ఇట్లా ఒక్కొక్క క్వాలిటీ గురించి ఒక రోజు మాట్లాడుతున్నాం. ఇంత సబ్జెక్ట్ ఉంది దీంట్లో. అందుకే 15 తర్వాత 16 అనుకున్నాను, పొరపాటున 17 మొదలెట్టారు. సాంబశివరావు గారి థ్యాంక్స్, కరెక్ట్గా మళ్ళీ లైన్లో పెట్టారు. మాస్టర్ గారి రూపంలో వచ్చారు. మనస్సు చేత, మాట చేత, కర్మ చేత ఏ జీవిని బాధింపకుండా సత్యం అవసరము కొరకు కాక తన స్వభావముగా ఉండుట. కోపము తనలో నిలువయుండకుండుట, ఇది చాలా ముఖ్యమైన క్వాలిటీ. కోపం మనలో నిలవ ఉండిపోతుంది, స్టాక్ అన్నమాట. ముట్టుకుంటే కయ్యని గుర్తాడు,
ఎందుకంటే ఆ కోపం యొక్క స్టాక్ వల్ల. మనం ఒక్కసారి ఆ కోపాన్ని స్టాక్ చేయకుండా ఉంటే, లోపల అసలు ఉంచుకోకుండా ఉంటే చాలా హాయిగా ఉండొచ్చు. ఏదో పొరపాటైంది, ఎవరినో కోపడ్డాం, ఒక్క క్షణం అంతే. వెంటనే నార్మల్ అయిపోతారు. దైవీ గుణం ఉన్నవాళ్ళు ఓ పక్కన ఒకరిని కోప్పడేసి పక్కనే మళ్ళీ ఒక్క క్షణంలోనే నార్మల్గా మాట్లాడతారు. అంటే కోపం నటిస్తారు. మనం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేమను నటిస్తున్నాం. ఇక్కడ చెబుతున్నారేంటి మాస్టర్ గారు? కోపమును స్టాక్ పెట్టుకోవద్దు, లోపల నిలవ ఉండనియద్దు. ఎందుకంటే అది కుళ్ళిపోతుంది, మనిషిని కుళ్ళపడుస్తుంది. కాబట్టి కోపాన్ని మనకు అవసరమైనప్పుడు పిలుచుకొని వాడుకోవటం. రాముల వారు రావణుడితో యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన కోపం రావట్లేదు, ఎందుకు చేస్తున్నారు? రావణుని చూడంగానే భార్యని సంవత్సరం పాటు కిడ్నాప్ చేసిన వ్యక్తి కనబడితే క్షత్రియుడే ఉండి ఫస్ట్ నరికేయద్దండి. లక్ష్మణుడితో అంటాడు, చూడండి రావణుడి యొక్క స్వరూపం ఎంత బాగున్నాడో చూడు, ఎంత అందంగా ఉన్నాడో చూడు అంటాడు. లక్ష్మణుడు కోపడతాడు, అందం ఏంటి, వచ్చింది మన యుద్ధానికి వేసే ముందర, ఆ కోపం రావట్లేదు రా అంటాడు. అప్పుడు కోపం అనే దేవతని ఆవాహన చేసి బాణం ఇస్తాడు. అలా రావాలి కోపం. అంటే అవసరమైనప్పుడు మనం పిలిస్తే కోపం రావాలండి, అయితే రాకూడదు. అలా సాధన చేయాలి, అంత ఈజీ కాదు. అంటే ఈ క్వాలిటీస్ అన్ని ఈజీ అనేవి కావు. ఇది సాధన మొదలెడితే, ఇవి మన స్వభావంగా మారితే, నెక్స్ట్ జన్మలో ఇదే కనుక ఓపెనింగ్ స్టాక్ గా వస్తే, అప్పుడు ఇంకా సాధన చేసుకుంటే ఇంకా మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడో మొదలెట్టాలి కదా, చెప్ప కదా నిన్న, ప్రయాణం అనేది ఎక్కడైనా మొదలెడితేనే అవుతుంది కదా. ఇంట్లోనే ఉండి నేను ఢిల్లీ పోవాలంటే పోలేను కదా. కాబట్టి ట్రూత్ఫుల్నెస్ అనేది ఒక్కో క్వాలిటీ. ఇవాళ ఇక్కడ ఆపేద్దాం, మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం. ఈ దైవాసుర సంపద విభాగ యోగం అవుతూనే మనం శ్రద్ధాత విభాగ యోగం కూడా చెబుదాం అనుకున్నాను నేను. యాక్చువల్గా నిన్న నుంచి అదే సంకల్పంలో ఉంది, 3 గుణముల గురించి చదవను, అందుకని అది ఓపెన్ అయింది. సరే, ఇది అయిన తర్వాత మనం 17 చెప్పుకుందాం. స్వస్తి. ఒక డౌట్ అడగచ్చా అండి? చెప్పమ్మా. ఒక డౌట్ ఉందండి. ఇప్పుడు కిందటిసారి చెప్పారు, మనమే పరమాత్మగా భావించి సాధన చెయ్యాలి అని చెప్పారు కదండి. అది ఏ రకంగా సాధన చెయ్యాలండి? పరమాత్మ తత్వాన్ని మనం అర్థం చేసుకుంటే, పరమాత్మకు ఉండే గుణములేంటి? అన్ని పాజిటివ్, అన్ని పాజిటివ్ క్వాలిటీస్ ఆయనకున్నవి. ఆయన అందరినీ ప్రేమిస్తాడు, అందరినీ గౌరవంగా చూస్తారు, అందరినీ క్షేమం కోరుతారు. ఆ క్వాలిటీస్ మనం కనుక డెవలప్ చేసుకుంటే మనం కూడా దైవమే. అంటే మనకి మనం దైవం అనుకోవచ్చా అట్లా? అది నాకు అర్థం కాలేదండి. అనుకోకూడదు, అదే నాకు అర్థం కాలే, అట్లా అనుకోకూడదు. మనకి మనం దైవం అని అనుకోకూడదు. మీరు అవతల వాళ్ళు అనాలి, అబ్బా ఆయన దేవుడు అంటే ఆయన. మనం నేనే దేవుడు అని చెప్పి వెళ్ళకూడదు ఎవరింటికి. ఆహా, అట్లా కాదు. నాకు ఇది మనమే పరమాత్మగా, మనమే పరమాత్మగా భావించి సాధన చెయ్యాలి అని చెప్పారు కదా. ఇది ఏ రకంగా చెయ్యాలి, ఇదే నాకు అర్థం కాలేదండి. మనకి మనం పరమాత్మకు ఉన్నటువంటి క్వాలిటీస్ అన్ని మన జీవితంలో అలవర్చుకొని మనం పరమాత్మలాగా మనం ప్రవర్తించటం. అంటే నేనే పరమాత్మని అనే అహంకారం కాకుండా పరమాత్మ యొక్క తత్వాన్ని నిత్య జీవితంలో మనం ఆచరించటం, పరమ ప్రేమ స్వరూపాన్ని మనం ఆచరించటం. అటువంటి వాళ్ళనే దేవుడు అంటాం మనం. ఇప్పుడు ఎవరైనా గురువు గారిని మనం దైవం అని పిలుస్తాం. పిలుస్తాం దైవం అని. ఆయనకుండే క్వాలిటీస్ అన్ని దేవుడికి సంబంధించిన క్వాలిటీస్. అలా మనం అటువంటి మంచి గుణాల్ని అభివృద్ధి చేసుకోవాలి. ఈ 2 చాప్టర్లు అయిన తర్వాత ఇంకా క్లారిటీ వస్తుంది మీకు.
అంటే ఇంకొకటి, ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా అన్నా గాని మనం బాధపడకూడదు అని చెప్పారు కదా. అంటే అది ఎట్లా అలవర్చుకోవాలి? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మామూలుగా కొంతమంది మనుషుల్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు కదా. ఎవరన్నా ఏది అనకపోయినా గాని కొంతమంది వాళ్ళ మీద నిందలు అట్లా పడుతుంటే అవన్నీ భావించకుండా ఉండాలంటే ఎట్లా చేయాలి? అన్నవాళ్ళు ఎవరు? పరమాత్మనే కదా. అందరిలోనూ మీరు దేవుడినే చూస్తున్నారు. అన్నవాడు కూడా దేవుడే. ఎందుకు అన్నాడు? నాలో ఉండే ఆ అహంకారాన్ని పోగొట్టుకోవడానికి ఒక సిచ్యుయేషన్ క్రియేట్ చేశాడు. నన్ను ఒక నింద వేశాడు వాడు. ఇప్పుడు నా లోపలికి నేను వెళ్ళి నేను నిజంగా ఆ తప్పు చేశానా? వాడు ఎందుకు తిట్టాను వాడు అడగకూడదు అవతల వాడిని. నాలో ఏదో లోపం కనపడింది, నేను దాన్ని సరి చేసుకుంటాను. అంటే అక్కడ నన్ను నేను సరి చేసుకోవటమే కానీ అవతల వ్యక్తిని సరి చేయటం ఉండదు. వాడు తిడితే కూడా వాడిని మనం సరి చేయడానికి వెళ్ళి తప్పున ఆయన తిట్టకూడదు. నువ్వు దైవాన్ని గుర్తించాలి అందరిలో అలా చెప్పకూడదు. ఎందుకంటే వాడి స్వభావం అది. మన స్వభావం ఏంటి? ఎక్కడ నాలో ఆ చెడు కనపడింది వాడికి, ఏదో కనపడకుండా వాడు అనడు. కనపడింది ఏంటో చూసుకొని నేను బాగు చేసుకుంటా, నన్ను నేను బాగు చేసుకుంటా. ఈ లోపల అన్నాడు, ఎవరినన్నాడు? నన్నైతే అనలేడు. సో నాకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక దేహము లేదా ఈ జీవితము నేను ఎలా బాగా చేసుకోగలను అనే కనుక మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అది మనకు అలవాటు అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను అంటే అర్థం ఏంటండి? ఇక్కడ నేను అంటే రెండు రకాల అర్థాలమ్మా. ఒక నేను అంటేనేమో పరమాత్మ తత్వం నేను, ఒక నేనేమో ఈ దేహము ఇంద్రియాలు నేను. దేహము ఇంద్రియాలు నేను ఎందుకు కాదంటే ఇవి నశించిపోతాయి. ఎప్పటికీ నశించినటువంటిది ఆత్మతత్వం. నేను ఆత్మస్వరూపుణ్ణే. నశించింది నేను అని గుర్తుంటే నశించేదాన్ని ఎవడన్నా ఏమన్నా అంటే మనకేం పోయింది? వాడు అనేది కూడా మనలో ఉన్నటువంటి తత్వాన్నే కదా. దేహాన్ని ఆశ్రయించి ఉన్నదాన్ని అంటాడు. కానీ మనం జాగ్రత్త పడతాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే బాగా అర్థం అవుతుంది. స్వామి వివేకానంద నడుచుకుంటూ వెళ్తే ఒక ఆయన ఎదురుగా వచ్చి ఆయన్ని గాడిద అని తిట్టాడు. తిట్టంగా ఏం చేశాడు? ఆయన ఎడం పక్కన చూసుకున్నాడు, ఏమన్నా గాడిద అని లేదు. కుడి పక్కన చూశాడు, గాడిద ఏమన్నా కనపడింది, వాడు గాడిద అంటున్నాడు కదా అని లేదు. తనకు కాదు, పట్టుకుని వెళ్ళిపోయాడు. నన్ను గాడిద అంటావేరా వెధవా అని వాడిని అనలేదు. అర్థమైందా మీకు? మనలో చూసుకుందాం, మనకు ఆ క్వాలిటీ ఉంది, చెడు క్వాలిటీ ఏదో కనపడింది, రెక్టిఫై చేసుకుందాం. వదలవాడిని బాగు చేయక్కర్లా. మనల్ని మనం రెక్టిఫై చేసుకోవటమే అది ఉద్ధరే ఆత్మనాత్మానం అని చెప్పింది. మనల్ని మనం ఉద్ధరించుకోవటమే చేయాలి. అది ఎవరన్నా ఏమన్నా మనం బాధపడకూడదు. మన కర్తవ్యం మనం నిర్వహించాలి, అంతవరకే. ప్రాక్టీస్ చేస్తే నెమ్మదిగా వస్తుందమ్మా. అసాధ్యమైన విషయం కాదమ్మా. వల్లి గారు, మీ పేరేంటి? పేరు వల్లి ఫణిమాధవి అండి. వల్లి ఫణిమాధవి. ఓకే అమ్మా వల్లి గారు. సో ఏమి మనం ఫీల్ అవ్వక్కర్లేదు, మన కార్యక్రమం మనం చేసుకుంటూ వెళ్దాం. తర్వాత వచ్చే వారం ఇంకో డౌట్స్ అడగచ్చా అండి? ఇప్పుడే అడగట్లయితే. మనసుకి బుద్ధికి భేదం ఏంటి? మనసు చెప్పినట్టు బుద్ధి వింటుందా? బుద్ధి చెప్పినట్టు మనసు వింటుందా? మన నిర్ణయం దేని ప్రకారం తీసుకుంటాము? మనస్సుకి బుద్ధికి తేడా ఏంటంటే మనస్సుకి విచక్షణా శక్తి ఉండదు. మనస్సు ఇచ్చేదాన్ని రియాక్షన్ అంటాం, బుద్ధి ఇచ్చేదాన్ని రెస్పాన్స్ అంటాం. రెస్పాన్స్ కి రియాక్షన్ కి తేడా ఏంటి? రియాక్షన్ అంటే ఇమీడియట్ గా ఇచ్చేసేది. వాడు ఎవడో కుక్క అని తిట్టాడు, నేను వెంటనే పంది అనేస్తాను మనస్సుతో. అదే బుద్ధితో నేను కూడి ఉన్నాను అనుకోండి, లోపలే ఉన్నాయి బుద్ధి మనసు రెండు కూడా. మనస్సులోంచి నేను కొంచెం ఒక పొర పైకి వెళ్ళి బుద్ధిని అడుగుతాను, వాడు నన్ను కుక్క అని తింటున్నాడు ఏం చేయాలి, వాడు గాడిద అని తింటున్నాడు ఏం చేయాలి? వాడికి బుద్ధి లేదు కాబట్టి తిడుతున్నాడు, నీకుంది కదా, నువ్వు సంప్రదిస్తున్నావు కదా, నవ్వి ఊరుకో అని చెప్తుంది బుద్ధి. బుద్ధిని వాడటం వలన మనం రియాక్షన్ ఉండదు, రెస్పాన్స్ ఉంటుంది. మనస్సుతో ప్రవర్తించే వాడికి రియాక్షనే ఉంటుంది, రెస్పాన్స్ ఉండదు.
మనస్సు అనేది ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవుతుంది. ఒక్క క్షణం ఆగి మనలో ఉండే బుద్ధిని సంప్రదిస్తే వాడు అంటున్నా నన్ను ఏం చేయాలి అని అడిగితే బుద్ధి చెప్తుంది ఏం చేయొద్దు, నవ్వు ఊరుకో అని చెప్తుంది. ఇప్పుడు మనని మనం కంట్రోల్ పెట్టుకోవాలంటే మనసుని కంట్రోల్లో పెట్టుకోవడమా, బుద్ధిని కంట్రోల్లో పెట్టుకోవడమా, ఈ రెండింటినీ కంట్రోల్లో పెట్టుకోవడమా? మనం దేన్ని కంట్రోల్లో పెట్టుకోలేం. మీరు దేన్ని కంట్రోల్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేసినా అది ఇబ్బంది పెడుతుంది. ఈ బుద్ధిని మనస్సుని కూడా భగవంతుడికి అర్పితం చేయటం, భగవత్ చింతన యందు మనస్సుని బుద్ధిని ఉంచటం. అంటే బుద్ధి నాది కాదు, మనస్సు నాది కాదు, రెండు కూడా పరమాత్మకి నేను అర్పిస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, నేనుండను అక్కడ. కాబట్టి మీరు ఏదో కంట్రోల్ చేయడానికి కంట్రోల్ కాదమ్మా, రివర్స్ కొడుతుంది. మనం దేన్ని కంట్రోల్ చేయలేదు. ఆ వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే మిమ్మల్ని నింద చేశారో వాళ్ళల్లో పరమాత్మ చూడటమే. అప్పుడు మీరు ఏంటి ఆలోచన, పరమాత్మ యొక్క ఆలోచనలోనే ఉన్నారు. ఆ వ్యక్తి కరిగిపోయినట్టు లేడు. అప్పుడు బుద్ధి పనిచేస్తుంది. బుద్ధి పనిచేసి చెబుతుంది మనం ఫీల్ అవ్వద్దు, నువ్వేం కావద్దు, సైలెంట్ గా ఉండి అన్ని సెట్ అవుతాయి. మన గురువు చెప్పారు. చెప్పండి. ఇప్పుడు తర్వాత స్థూల శరీరం అంటే మనస్సు అని అంటారు, తర్వాత కారణ శరీరము, తర్వాత మహాకారణ శరీరము అని చదివాను. దీనికి అర్థం ఏంటండి? మీరు 1వ క్లాసులో 10వ క్లాస్ ప్రశ్న ఇస్తున్నారు. ఇంకొంచెం సాధన చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు చేస్తే చాలా కన్ఫ్యూజ్ అవుతారు మీరు, మిగతా వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. శరీరంలో ఎన్ని రకాలు ఏంటి నెమ్మదిగా నేను మిగతా క్లాసులో చెప్తాను. ఇప్పుడు ఇది 2 ఇయర్లీ, యూఆర్ ఇన్ ఫస్ట్ స్టాండర్డ్ నౌ. ఓకే అమ్మా, నేర్చుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే, నమస్కారం. నమస్తే అమ్మా. మీరు చెప్పినట్టు చేస్తానండి. చెయ్యమ్మా, చాలా బాగుంటుంది. నేను చాలా మంది చెప్పాను, వాళ్ళు చేసి బాగున్నారు. నేను చేస్తున్నాను, నేను కూడా బాగున్నాను. నేను రోజు భగవద్గీత కూడా చదువుతున్నానండి. చాలా మంచిది, సంతోషం, శుభం. ఓకే, ఉంటాను. నమస్కారం. న్యాయేన మార్గేణ మహిం మహిషా ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.